హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామందికి టేప్ ఎలా స్టడీ చేయాలి, టేప్ ఏ విధంగా పట్టుకోవాలనేది చాలామంది తెలియదు అనమాట. అంటే ఫ్రెషర్స్ కావచ్చు, లేకపోతే నాన్ సివిల్ వాళ్ళకు కావచ్చు, వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఏంటంటే మనకు అందరూ తెలిసిన విషయమే, టేప్ అనేది స్టార్టింగ్లో ఇదంతా కూడాను ఇంచెస్ ఉంటాయి, కింద అన్నిటి కూడా సెంటీమీటర్స్ ఉంటాయి. సో ఎవరైతే ఇంచెస్ అండ్ ఫీట్స్లో ఫాలో అవుతారో వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టేప్ మనం మెజర్మెంట్ చేసుకుంటూ పోతే ఒక 4 feet 4 inches వచ్చింది అనుకుందాం. 4 feet 4 inches అంటే అక్కడ చూపించేది ఒక దగ్గర ఉంటుంది, వీళ్ళు తీసుకునేది ఒక దగ్గర ఉంటుంది అనమాట. అది మెయిన్ పాయింట్. ఎందుకంటే 4 feet 4 inches అంటే 52 inches ఈక్వల్ టు 4 feet 4 inches అంటే 52 inches దగ్గరనే మనము అది పట్టుకోవాలి. కానీ ఏమవుతుంది, ఇక్కడ 4 feet 4 inches అనేది కొంచెం పక్కన చూపిస్తుంది అనమాట. అది 4 feet 4 inches కంటే పక్కన చూపిస్తుంది కాబట్టి అది 4 feet 4 inches కాదన్నమాట. సో అట్లాగా నాకు టేప్ అనేది కరెక్ట్ ప్రాపర్ మెజర్మెంట్ చేయాలి. ఇంకో విషయం మీకు చెప్పాలి మీతోటి, మొన్న ఒక సైట్కి వెళ్ళాము ఇన్స్పెక్షన్ కోసము. ఆ సైట్లో క్లయింట్ మమ్మల్ని అడిగిన విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు ఒక 10 years బ్యాక్. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ఇంకా 2 floors లేదా ఒక ఫ్లోర్ కట్టుకుందాం సార్, సో దీనికి ఇది కట్టొచ్చా లేదా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ విషయం అండి, మనం ఏ బిల్డింగ్ కట్టినాను కూడా దానికి ఫౌండేషన్ బేస్ చేసుకుని మనము నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళాలన్నా వద్దా అనేది మనం డిసైడ్ అవుతాం అనమాట. సో దాని బేస్ మీద ఉంటుంది ఫౌండేషన్ ఎంత సైజ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్లో అయితే మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఈ ఫుటింగ్స్ అనేది G+2కి డిజైన్ చేయబడింది, ఈ ఫుటింగ్ అనేది G+4కి డిజైన్ చేయబడింది. అంటే మీరు G+4 లేదా G+2 వరకు కూడా మీరు వెళ్ళొచ్చు అని క్లియర్గా ఆ డ్రాయింగ్స్లో డిజైన్స్లో మెన్షన్ చేయబడుతుంది అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఏ బిల్డింగ్ కట్టాలనుకున్నా ఫస్ట్ ఏంటో డిజైన్ ప్రకారం కట్టుకుంటే కనుక రేపటి నాడు కూడా ఎక్స్టెన్షన్ వెళ్ళాలనుకుంటే కనుక ఈ డ్రాయింగ్స్ బేస్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు కింద మెన్షన్ చేయలేకపోయినా కానీ కూడా మనం ఆ ఫుటింగ్ సైజ్ ప్రకారంగా, స్టీల్ డయామీటర్ ప్రకారంగా, స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రకారంగా డిసైడ్ అవ్వచ్చు అనమాట, మనం వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. సో అందుకని ఎవరైతే ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో, ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటారో, నెంబర్ ఆఫ్ స్లాబ్స్ అనేది లేదా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేది, అది మీరు ఫౌండేషన్ డ్రాయింగ్స్ ప్రకారమే వెళ్ళొచ్చు. సో కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, కొత్త టెక్నాలజీ ప్రకారం వెళ్ళొచ్చు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట మీకు. సో అందుకని ఎవరైతే కొత్త కట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఫౌండేషన్స్ డిజైన్ చేసి, ఫౌండేషన్స్ క్యాస్ట్ చేసేటప్పుడు, ఫౌండేషన్ వేసేటప్పుడు ఫౌండేషన్ సంబంధించిన డిజైన్ చేయించుకొని చేయండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. రేపటి నాడు ఏ ఇంజనీర్ మీరు అప్రోచ్ అయినా కానీ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఇదొక పాయింట్. ఇంకొకటి విషయం మీకు చెప్పాలి, కొంతమంది ఏంటంటే బిల్డింగ్ని, ఒక క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ని లేదా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని ఎలా డిసైడ్ చేస్తున్నారంటే బయట ఉండేటువంటి ఒక కలరింగ్ అంటే పెయింటింగ్ బట్టో, ఫ్లోరింగ్ బట్టో, లేదా ఫాల్ సీలింగ్ బట్టో డిసైడ్ అయిపోతున్నారు బిల్డింగ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. అది రాంగ్ అండి. అది ఎప్పుడు అట్లా డిసైడ్ కాకండి. ఎందుకంటే పైన మెరుపులు బట్టి మనం బిల్డింగ్ యొక్క క్వాలిటీ అనేది ఎప్పుడు డిసైడ్ చేయలేము. ఎందుకంటే దాని లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని లోపల ఉన్నటువంటి పైప్స్ కానీ, లేకపోతే వాటర్ సప్లై కానీ, లేదా వాటర్ ప్రూఫింగ్ కానీ, లేకపోతే స్టీల్ కానీ, ఇవన్నీ చెక్ చేసుకొని దీని బేస్ తీసుకొని మనకి బిల్డింగ్ అనేది క్వాలిటీనే డిసైడ్ అవుతుంది అనమాట. సో అలా కావద్దు, అలా చూసుకోకండి. ఎప్పుడైనా మీ బిల్డింగ్ మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు చూసుకోండి ఏ విధంగా ఉంది, ఇన్స్పెక్షన్ చేసుకోండి, లేదంటే టెస్ట్ చేసుకోండి, లేదా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ పిలిపించుకొని చెక్ చేయించుకోండి. దాని తర్వాతనే బిల్డింగ్స్ అనేది కొనుక్కోవడానికి ముందుకెళ్ళండి. సో ఈ పాయింట్స్ అని మేము కవర్ చేద్దాం అనుకొని ఒక చిన్న వీడియో చేసామన్నమాట మేము ఇది. సో ఇంకో విషయం ఏంటంటే ఫౌండేషన్ సైజ్ ఎలా తీసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు అనమాట. ఫౌండేషన్ సైజ్ అనేది బిల్డింగ్ డిజైన్ బట్టి మారుతుందండి. ఒక బిల్డింగ్ వచ్చిన ఫౌండేషన్ సైజ్ ఒక బిల్డింగ్కి వస్తుందని కాదు. ఒక బిల్డింగ్ ఉన్న స్పాన్ ఒకలా ఉంటుంది, ఇంకో బిల్డింగ్ ఉండే స్పాన్ ఇంకోలా ఉంటుంది అనమాట. ఈ స్పాన్ బట్టి, లోడ్ కండిషన్స్ బట్టి ఫౌండేషన్ యొక్క సైజ్ అంటే ఫుటింగ్ యొక్క సైజ్ మారుతూ ఉంటుంది అనమాట. ఆ ఫుటింగ్ సైజ్ అనేది క్యాలిక్యులేషన్ చేసి, డిజైన్ చేసి మనం ఐడెంటిఫై చేస్తేనే, అంటే వాళ్ళు లోడ్స్ ఇస్తేనే ఆ డ్రాయింగ్స్ ప్రకారమే మనం వెళ్ళాలన్నమాట. సో అందుకోసమే ఫౌండేషన్ సైజ్ అనేది ఎప్పుడు కూడాను ఒకేలాగా ఉండదు, మారుతూ ఉంటాయి అనమాట. టైప్స్ ఆఫ్ ఫుటింగ్స్ మారుతుంటాయి అనమాట. ఈ క్లారిటీ లేకుండా, ఒకవేళ సాయిల్ టెస్ట్ లేకుండా కనుక మనం రేపటి నాడు కన్స్ట్రక్షన్ చేస్తే కనుక సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దీని విషయం గురించి, ఈ పాయింట్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం మేము పాడ్కాస్ట్లో అన్నింటిలో కూడాను. సో వర్క్ స్టార్ట్ చేసే ముందు డిజైనింగ్ ప్రకారంగా, ఫౌండేషన్ డిజైన్ ప్రకారంగా, ఎస్బీసీ ప్రకారంగా ముందుకెళ్ళండి. రేపటి నాడు మీ బిల్డింగ్ క్వాలిటీగా ఉండాలంటే కనుక, సెటిల్మెంట్ కాకుండా ఉండాలంటే కనుక. చాలామందికి టేప్ ఎలా యూజ్ చేయాలో తెలియదు అన్నమాట. అది ఎలా చెక్ చేశానన్న విషయాన్ని చూపిస్తాను ఒకసారి. టేప్ ఎట్లా వాడాలనేది సాధారణంగా ఈ హైట్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు కింది నుంచి ఇట్లా పట్టుకోవాలి, ఇలా ఈ విధంగా పట్టుకోవాలి. అంటే నాకు మెజర్మెంట్ అనేది చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 79 mm 79 to 80 mm వస్తుంది అనమాట. 80 centimeters వస్తుంది అనమాట. అంటే 800 mm. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నా మెజర్మెంట్ అనేది పైకి ఉండాలి, నా కంటి చూపు దగ్గరకు ఉండాలి, అంటే ఇట్లుండాలి. అంతేగాని ఇలా మెజర్మెంట్ ఇలా చూడవద్దు ఎప్పుడు. కొంతమంది అలా చేస్తుంటారు అనమాట, స్టార్టింగ్ తెలియకపోవడం వల్ల. అంటే టేప్ పట్టుకునే విధానం తెలిసి ఉండాలి. అట్లాగే ఈ థిక్నెస్ ఆఫ్ వాల్ ఉంది, ఈ థిక్నెస్ ఆఫ్ వాల్ ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి, ఎంత వస్తుందో చూసుకోవాలి. 6.5 inches వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. అంతేగాని ఇలా చెక్ చేసుకోవద్దు. అంటే కొంతమంది ఇలా పెట్టి చెక్ చేసుకుంటారు,
ఇట్లా కాదు, నేను ఎక్కడ వైపు ఉన్నానో నా వైపు మెజర్మెంట్ అనేది రావాలి, నేను ఎటువైపు నిలబడ్డానో అటువైపు మెజర్మెంట్ రావాలన్నమాట. అందుకని ఇలా పెట్టి మెజర్మెంట్ చేసుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే టేప్ పట్టుకునే విధానం బట్టి వాడు టెక్నికల్ పర్సనా కాదా, ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదా, అవునా కాదా అనేది క్లారిటీ వస్తుంది అనమాట. సో అందుకనే టేప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, ఈ చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను.